హలో అండి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు దేని గురించి తెలుసుకుంటున్నామంటే, ఇప్పుడు మనకి ఈసారి వైశాఖ మాసం పూర్తయిపోయింది కదా! తర్వాత మామూలుగా మనకి ఏ మాసం వస్తుంది? జ్యేష్ఠ మాసం వస్తుంది. కానీ ఈసారి అధిక జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠ మాసం 2 సార్లు వస్తుంది. అయితే ఈ అధికంగా ఎందుకొస్తుంది? అసలు అధిక మాసం అంటే ఏంది? ఎందుకొస్తుంది? దానికి సంబంధించినటువంటి వివరాల్ని ఈనాటి వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే మన హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం మనం దేన్ని ఫాలో అవుతామంటే చంద్రుని గమనాన్ని ఆధారంగా ఇప్పుడు మనం పంచాంగం చూసుకుంటుంటాం కదా రోజు. ఆ పంచాంగం దేని ఆధారంగా వాళ్ళు రాయడం జరిగిందంటే చంద్రుడి యొక్క గమనాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు ఆ పంచాంగాన్ని రూపొందించడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరాలు ఎలా వస్తాయంటే కొంతమంది సౌరమానాన్ని ఫాలో అవుతారు, కొంతమంది చాంద్రమానాన్ని ఫాలో అవుతారు. మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు తమిళనాడు అలా ఆ రాష్ట్రాలు ఏంటంటే సౌరమానాన్ని ఫాలో అవుతారనమాట. ఈ సౌరమానం ఆధారంగా సూర్యుని ఆధారంగా సంవత్సరానికి ఎన్ని రోజులు వస్తాయంటే 365 రోజులు వస్తాయన్నమాట. చాంద్రమానం ఆధారంగా చంద్రుని గమనం ఆధారంగా కనుక చూస్తే సంవత్సరానికి 354 రోజులు వస్తాయన్నమాట. అంటే ఈ రెండింటి మధ్య రోజుల డిఫరెన్స్ ఎంత ఉందంటే 11 రోజులు తేడా వస్తుందన్నమాట ప్రతి సంవత్సరం. ఈ తేడా ప్రతి సంవత్సరం అంటే చేరుతూ ఉంటుంది. 11 రోజులు, 11 రోజులు, 11 రోజులు. సరే 2 సంవత్సరాల 8 నెలలకు ఒకసారి ఈ సూర్యగమనానికి, చంద్రగమనానికి తేడా ఇంచుమించుగా ఒక నెలకి సమానం అవుతుందనమాట. అప్పుడు ఆ నెలని అంటే 2.5 సంవత్సరానికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు 8 నెలలు, 9 నెలలు అట్లా అనమాట ఒక్కోసారి. కాబట్టి అప్పుడు ఆ వచ్చేటువంటి నెలని ఏమంటారంటే అధిక మాసం అంటారనమాట. ఈసారి అధిక మాసం ఏమొచ్చిందంటే జ్యేష్ఠ మాసం వచ్చిందనమాట. ఈ సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ అధిక జ్యేష్ఠ మాసం కొనసాగుతుందన్నమాట. అంటే జ్యేష్ఠ మాసానికి ముందుగా ఈ అధిక జ్యేష్ఠ మాసం చోటు చేసుకుంటుందన్నమాట. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఒక పురాణ పురుషుడు కూడా జన్మించడం జరిగిందనమాట. ఆయన ఎవరు అంటే శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అనమాట. ఆయన ఎప్పుడు జన్మించారు అంటే అధిక జ్యేష్ఠ మాసంలోనే జన్మించారు ఆయన. ఇంకా ఈ అధిక మాసానికి సంబంధించినటువంటి ప్రస్తాపన మన యొక్క పురాణాల్లో, ఇతిహాసాలు అంటే తెలుసు కదా మనకి రామాయణం, మహాభారతం ఇవన్నీ ఇతిహాసాల్లో కూడా చెప్పబడిందనమాట. సాధారణంగా మన హిందూ పంచాంగం ప్రకారం ఇప్పుడు మనకి చైత్రం, వైశాఖం 12 మాసాలు వస్తాయి కదా! ప్రతి మాసానికి కూడా ఒక అధిష్టాన దేవత అనేటువంటిది ఉండడం జరుగుతుందనమాట. చైత్ర మాసానికి అధిష్టాన దేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. వైశాఖ మాసానికి మనం చెప్పుకున్న మాధవ మాసం అని చెప్పి మహావిష్ణువు. జ్యేష్ఠ మాసానికి ఇంద్రుడు అనమాట. ఆషాఢ మాసానికి వచ్చి పరమశివుడు. శ్రావణ మాసానికి మనందరూ తెలిసింది ఎవరు, మన వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకుంటాం, మహాలక్ష్మీదేవి అనమాట. భాద్రపద మాసం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? వినాయకుడు, గణేశుడు, ఆయన అధిదేవత భాద్రపద మాసానికి. ఆశ్వీజ మాసం అనగానే మనం శరన్నవరాత్రులు చేసుకుంటాం, విశేషంగా దుర్గా నవరాత్రులు చేసుకుంటాం. కాబట్టి ఆశ్వీజ మాసానికి అధిదేవత ఎవరంటే దుర్గాదేవి అనమాట. కార్తీక మాసానికి వచ్చేటప్పటికి శివుడు, కుమారస్వామి. ఎక్కువగా కార్తీక మాసంలో మనం శివుడే కదా పూజిస్తూ ఉంటాము. కాబట్టి కార్తీక మాసానికి అధిదేవతలు ఎవరంటే శివుడు, కుమారస్వామి ఇద్దరు అనమాట. మార్గశీర్ష మాసానికి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలో కూడా చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అని చెప్పేసి. కాబట్టి ఈ మార్గశీర్ష మాసానికి అధిదేవత ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. పుష్యమాసానికి సూర్యదేవుడు. మనం ఈ సంక్రాంతి పండుగ దేని ఆధారంగా, సౌరమానం ఆధారంగా అంటే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడే సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. దానికి ముందు రోజున భోగి పండుగ జరుపుకుంటాం, తర్వాత రోజున కనుమ పండుగ జరుపుకుంటాం. కాబట్టి పుష్యమాసానికి అధిదేవత ఎవరంటే సూర్యదేవుడు అనమాట. మాఘమాసానికి విష్ణుమూర్తి, పాల్గొన మాసానికి మన్మధుడు, పార్వతీదేవి వీళ్ళిద్దరూ కూడా అధిదేవతలు అనమాట. అయితే ఈ అధికంగా వచ్చింది చూడండి, ఒక్కొక్క మాసం అది ఎవరైనా కావచ్చు, ఏ ఏ మాసం వచ్చేది. ఒక్కోసారి ఆశ్వీజ మాసం వస్తుంది, ఒక్కోసారి భాద్రపద మాసం వస్తుంది, ఇప్పుడు జ్యేష్ఠ మాసం వచ్చింది అనమాట. ఈ అధికంగా వచ్చినటువంటి మాసానికి మాత్రం ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదుట. ఇంకా పైగా ఈ అధిక మాసాల్లో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదంటే ఎలాంటి శుభకార్యాలు చేయరు. వివాహాలు, గృహప్రవేశాలు ఇలాంటివేమీ కూడా అధిక మాసాల్లో చేయరనమాట. కాబట్టి ఏదో ఈ మామూలుగా పూజలు, భాగవత పారాయణ ఇలాంటివి చేసుకుంటారు కానీ శుభకార్యాలు అనేటువంటివి ఏవి చేయరనమాట. పైగా అందరూ కూడా నువ్వు శుభకార్యాలకు పనికిరాని మాసం అని చెప్పి అందరూ కూడా ఈ అధిక మాసాన్ని పక్కగా పెట్టారట. ఎందుకంటే వివాహాలు చేయరు, గృహప్రవేశాలు చేయరు, శుభకార్యాలు చేయరు. అందువల్ల పాపం ఈ అధిక మాసం చాలా బాధపడిందిట.
పైగా అందుకని ఈ అధిక మాసానికి ఇంకో పేరు కూడా ఉంది. ఏం పేరు అంటే మలమాసం అని చెప్పి అని అన్నారు అందరూ. అందుకని ఆమె చాలా బాధపడి అధిక మాసం అందరికి అధిష్టాన దేవతలు ఉన్నారు, నాకు మాత్రం ఎవరు లేరు అని చెప్పి దేవతల దగ్గరికి వెళ్ళిందిట. పాపం ఎవరు కూడా ఏ దేవత కూడా దాన్ని ఆ అధిక మాసాన్ని స్వీకరించలేదుట. అప్పుడు ఆమె చివరికి బాధపడి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిందిట. అప్పుడు ఏమని అంటే, ఓ ప్రభు, ఓ పరంధామ, ఓ విష్ణుమూర్తి, అందరూ కూడా నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు, నాకు గౌరవం లేదు, నాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి వేడుకుందిట. ఎవరు దూషించినా ఎవరు తిరస్కరించినా పరమాత్మను గనక మనం భక్తి ప్రపత్తులతో గనక ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని స్వీకరిస్తాడు. అదేవిధంగా ఈ అధిక మాసం కూడా ఆ విష్ణుమూర్తిని దయతోటి ప్రార్థించేటప్పటికి, ఆశ్రయం ఇవ్వడని వేడుకునేటప్పటికి మహావిష్ణువు కరుణతోటి చిరునవ్వు చిందించి ఈ విధంగా అన్నాడు అనమాట. ఏమంటే, నువ్వు దుఃఖించవకు, నువ్వు బాధపడద్దు, ఇప్పటి నుంచి నువ్వు నా పేరుతోటి ప్రసిద్ధి పొందుతావు అని చెప్పాడు అనమాట. నా పేరు పురుషోత్తముడు, ఆయన మహావిష్ణువు పేరు కదా, పురుషోత్తముడు కదా ఆయన పేరు. కాబట్టి ఇంక నుంచి కూడా ఎప్పుడు ఏ మాసం అధిక మాసం వచ్చినా సరే ఆ మాసానికి ఏమని పేరు వస్తుందంటే పురుషోత్తమ మాసంగా పిలువబడతావు అని సాక్షాత్ ఆ విష్ణుమూర్తే చెప్పాట. కాబట్టి అప్పటి నుంచి కూడా అధిక మాసానికి పురుషోత్తమ మాసము, మహావిష్ణువు యొక్క మాసం అనేటువంటి పేరు వచ్చిందనమాట. అది కాబట్టి అప్పుడు మిగిలిన అన్ని మాసాల్లో మాదిరిగానే ఈ నెలలో కూడా జపాలు, హోమాలు, సత్సంగాలు ఇట్లాంటి పనులు చేయొచ్చు. ఉత్తమ కార్యాలు, దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. అంటే ఏమని చెప్పాడు, మీరు వివాహాలు, గృహప్రవేశాలు ఉండి పెట్టుకుంటే నన్ను పూజించడానికి ఎక్కువ సమయం ఉండదు, ఆ పనులలో బిజీగా ఉంటారు. కాబట్టి అవన్నీ ఏం చేయకుండా నన్నే ప్రార్థించండి. ఏ మాసం అయితే అధిక మాసం వస్తుందో ఆ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు, దానికి నేనే అధిపతిగా ఉంటాను. కాబట్టి ఈ నెల రోజులు కూడా నన్నే సేవించండి, నా స్తోత్రాలు చేయండి, నన్నే ప్రార్థించండి అని చెప్పి పరమాత్మ చెప్పాట. కాబట్టి దాన ధర్మాలు చేయండి, దానివల్ల పుణ్యం కలుగుతుంది, వాటి వల్ల నేను కూడా సంతృప్తి చెందుతాను అని చెప్పి మహావిష్ణువు తెలిపాడని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలియజేయబడి జరిగిందనమాట. ఇంకా సాక్షాత్ ఎప్పుడైతే ఆ మహావిష్ణువే అభయం ఇవ్వడంతో ఇంకా అధిక మాసానికి ఎప్పుడు ఇతర మాసాలన్నిటికంటే కూడా చాలా ప్రాధాన్యం పెరిగిందనమాట. ఇంకా ప్రాచీన కాలంలో నౌష చక్రవర్తి అనేటువంటి ఆయన ఈ అధిక మాసంలో మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి జపాలు, హోమాలు, దాన ధర్మాలు చేయడం వల్ల భవబంధాల నుండి విముక్తుడమే కాకుండా, ఈ మా నాది నాది అని, నా కొడుకు, నా కూతురు, లేదని మా భర్త, మా అమ్మ, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి భవబంధాల నుంచి ఎవరు అంటే ఆయన నహుష చక్రవర్తి అనమాట. ఈ భవబంధాల నుంచి విముక్తుడు కావడమే కాకుండా దేవేంద్రుడు స్థాయికి ఎదిగాట. దేవేంద్రుడు అంటే ఇంద్ర పదవి, అంతటి స్థాయికి ఎదిగాడని చెప్పి కూడా మనకి పురాణాల ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి అధిక మాసంలో ఇంకా విశేషంగా పరమాత్మని, ఆ మహావిష్ణువుని పూజించాలన్నమాట. ఇంకా ఈ అధిక మాసంలో చేసేటువంటి పుణ్య స్నానాలు, జపాలు, తపస్సుల వల్ల కూడా మనకి అక్షయ తృతీయ అని చెప్పుకుంటే నశించినటువంటి అక్షయమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవితో కూడా చెప్పినట్టు మనకి పురాణాల ద్వారా చెప్తున్నాయన్నమాట. మన పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి. కాబట్టి అధిక మాసం అంతా కూడా ఏం పనులు చేయాలి అంటే, శుభకార్యాలు చేయకపోయినా కూడా ఇలాంటి పుణ్యకార్యాలన్నింటినీ కూడా ఆచరించాలి. కనీసం నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు బహుళ అష్టమి, నవమి, ద్వాదశి, బహుళ చతుర్దశి, శుద్ధ చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా సరే ఈ విధి విధానాల్ని ఆచరించాల్సింది అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాలని పురాణాల ద్వారా పురాణాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయన్నమాట. మన ఋషులు రచించినటువంటి వేదవ్యాస మహర్షి రచించాడు కదా అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, వాటి ద్వారా మనకి తెలియడం జరుగుతుందన్నమాట. ఇంకా అధిక మాసంలో ఉపవాసాలు, హోమాలు, పూజలు, ప్రార్థనలు చేయడం వల్ల ఇంకా మన యొక్క సుఖ ఎందుకంటే అక్షయమైనటువంటి పుణ్యం లభిస్తుంది కదా. కాబట్టి మన యొక్క సుఖ సంతోషాలన్నీ కూడా వృద్ధి చెందుతాయని చెప్పి, సంపద పెరుగుతుందని, భోగభాగ్యాలను అనుభవించడం జరుగుతుందని కూడా మనకి పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు లేవని చింతించకుండా ఎక్కువగా సత్సంగాల్లో పాల్గొనడం, భాగవత పఠనం మొన్నే చెప్పే వైశాఖ బహుళ అమావాస్య నుంచి, ఎందుకంటే ఆ సుఖ మహర్షి జయంతి, ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఈ అధిక మాసం అంతా కూడా భాగవత పారాయణ చేయాలన్నమాట. ఎక్కువగా సత్సంగాల్లో పాల్గొనాలి, మంచి పనులు సత్కర్మలు చేయాలి అని చెప్పి ఇంకా శ్రీమద్ భాగవత పురాణం, దేవి భాగవతం, విష్ణు పురాణం,
శ్రీమన్నారాయణ ఇప్పుడు మేము నేర్చుకుంటున్నామని చెప్తున్నాం కదా, మీకు అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు కూడా నేను చెప్తూ ఉన్నాను కదా. ఆ శ్రీమన్నారాయణ అంటే భాగవతం యొక్క సంగ్రహ సారం, విష్ణుమూర్తి యొక్క కథలు అన్నమాట. ఇంకా విష్ణు సహస్రనామం, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా పారాయణ చేయడము అధిక మాసంలో చాలా విశేషం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అధిక మాసం అని చెప్పి అనుకోకుండా అధిక మాసంలో ఇలాంటి మంచి పుణ్యకార్యాలు, మంచి పనులు, దాన ధర్మాలు, సత్కర్మలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ఇలాంటివన్నీ తీర్థయాత్రలు, ఇలాంటి జపాలు, హోమాలు, దానాలు, మంచి భాగవత పఠనం, సత్సంగము ఇలాంటివన్నీ కూడా చేసి ఇంకా మనందరం కూడా మన యొక్క పుణ్యఫలాన్ని అక్షయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మనందరికీ కూడా శుభాలు కలగాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓ నమో నారాయణాయ.